వారి మీదకి రావాల్సిన ఉగ్రతను తప్పించి వారి మీద రావాల్సిన ఉగ్రతను తప్పించి ఏం చేశాడంట, వారికి రక్షణ అనుగ్రహిస్తానని చెప్పి దేవుడే మాట సెలవిచ్చారు. అది కూడా చూసినట్లేదు కనుక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదని చెప్పడం జరిగింది. గమనించిన దేవుని పిల్లారా, మనం రక్షించబడ్డాము. రక్షించబడి దేవుని చేత మరి మనము ఆశీర్వదించబడమే కాదు కానీ ఆరోగ్యం నింపబడ్డాము. అలాగే మన సకల ఆశీర్వాదం నింపబడ్డాము. అటువంటి పరిస్థితుల్లో చక్కగా ఏమైతే సమస్య లేకుండా మన జీవితము మనం చక్కగా మన ముందు కొనసాగుతున్న సమయంలో గమనించిన దేవుని పిల్లారా, మన హృదయంలో అనుకోని రీతిగా హెచ్చించుకునే స్వభావం మనకు కలుగుతుంది. అలాగే మనం చూస్తే గర్వించే స్వభావం మనకు కలుగుతుంది. ఇలాంటి పరిస్థితులు దేవుడు చేస్తాడంటే మన హృదయాన్ని అంతరంగా చూసే దేవుడు కాబట్టి వెంటనే మళ్ళీ మనలను ఎలాగ ఆయన వద్ద నడిపించుకోవాలో అని చెప్పి ఒక విషయాన్ని ఆలోచించి చూడండి, దేవుడు మనలను ఆయన వద్ద ఎలా నడిపించుకోవాలని తెలుసు కాబట్టి ఆ ప్రకారం తిరిగి ఆయన నడిపించుకోవడానికి